Hello friends, welcome back to my channel Tube English. Learn with fun. Friends, we have been learning about parts of speech. That means we are at parts of speech series. Friends, now we are at intersection. Friends, we completed our previous topics like noun, pronoun, adverb, adjective, conjunction, preposition. Now friends, it's time to have our intersection. Friends, intersection means it is a word that bears no grammatical structure. It tells us about sudden feeling or spontaneous feel or any emotion. Okay friends, let us have our definition about intersection. Friends, intersections, these are small words that bear no grammatical structure, no grammatical connection with the sentence. They express the emotions or sentiments of the speaker. They usually followed by ఎక్స్క్లమేటరీ మార్క్. ఫ్రెండ్స్, ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఏవైతే ఒక వ్యక్తి యొక్క స్పీకర్ యొక్క సడన్ ఫీలింగ్స్ హృదయం నుంచి పెళ్ళుబకి బయటకు వచ్చే ఆ మాటల్ని మనము ఆశ్చర్యకారకాలు అని అంటాం. ఇంటర్సెక్షన్స్ అంటే సడన్ ఫీలింగ్స్ ఫ్రెండ్స్, మనలో నుంచి సడన్గా వచ్చే ఫీలింగ్స్, స్పాంటినియస్గా వచ్చే ఫీలింగ్స్ చెప్పడానికి ఈ ఇంటర్సెక్షన్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ఇంటర్సెక్షన్స్ చాలా ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఓ నో, wow, what a beautiful girl she is, like that. Alas, her grandmother died. వాళ్ళ నాన్నమ్మ చనిపోయిందని అర్థం. హోరే, వి వన్ ద మ్యాచ్, మేము మ్యాచ్ని గెలుపొందామని చెప్పి ఆనందంగా చెప్పే సందర్భంలో. ఓ సో స్వీట్, ఓ సో స్వీట్ బేబీ, ఈ రకంగా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. చూద్దాము ఇవి ఎన్ని నేర్చుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మన లాంగ్వేజ్. చూద్దాము. ఓ, oops, oops, yippee, wow, alas, ugh, ugh. యాంగర్ చెప్పేటప్పుడు hurry, let's go, it's getting late for us, hurry up, hurry up. Oh, అడారబుల్ థింగ్స్ చెప్పినప్పుడు చెప్తూ ఉంటాం. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను ఫ్రెండ్స్. ముందు నేను తెలుసుకుందాం ఫస్ట్. అంటే ఒక్కొక్క వర్డ్ తెలుసుకున్న తర్వాత నేను మీనింగ్స్ తోటి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంతకుముందు లాగానే మనం బిఫోర్ నుంచి అలాగే నేర్చుకుంటున్నాం కదా. ఫస్ట్ వర్డ్స్ నేర్చుకుందాము. ఓ, ఈక్, ఊప్స్, వావ్, ఈ రకంగా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరూ కూడా హ్యాపీగా పిక్నిక్ వెళ్తూ ఉన్నారనుకుందాం. సడన్గా బస్ ఆగిపోయింది. అప్పుడు ఎలా అనిపిస్తుంది? యమ్మా, చిర్రెత్తుకు వస్తుంది కదా, బాగా కోపం వస్తూ ఉంటుంది. ఎవరిని ఏమనాలో అర్థం కాదు, ఎందుకంటే బస్ రిపేర్ అయింది, మన చేతిలో కూడా ఏమీ లేదు. అంటే ఎవరిని ఏమనలేని కండిషన్ అది. అలాంటి కండిషన్లో అగ్ అని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. చూద్దాము. అగ్, అనాయిన్స్, యాంగర్ ఆర్ ఫ్రస్ట్రేషన్. ఇలాంటి ఫ్రస్ట్రేషన్ మనం తెలిపేటప్పుడు అగ్ అని అంటూ ఉంటాం. ద బస్ వోంట్ వర్క్, ఇంకా ఈ బస్ పనిచేయదు. వీ నీడ్ టు గో బై అనదర్ వెహికల్, వేరే వెహికల్ ద్వారా మనము వెళ్ళాలని అనే సందర్భం. ఓకేనా ఫ్రెండ్స్? అగ్, విసుగు అంటే ఫ్రస్ట్రేషన్ చెప్పేటప్పుడు మనము వాడతాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఓ, సెంటిమెంటల్ అప్రూవల్. ఏదైనా ఒకటి మనకి బుజ్జిగా ముద్దుగా అనిపించింది అనుకోండి, చిన్న పప్పి కానీ చిన్న బేబీ కానీ, ఓ ఇంత క్యూట్గా ఉంది అని చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు మనము ఇది వాడతాం, ఓ అనేది. అదేవిధంగా సాడ్ చెప్పినప్పుడు, ఒకరి మీద పిట్టిగా మనము జాలి దయని మనం ఇలా చెప్పినండి, డిసప్పాయింట్ కండిషన్లో కూడా మనం అని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. రెండు రకాలుగా వాడతాం. ఒకటి ఏంటంటే స్వీట్గా ఉండేది, చెబ్బిగా ఉండేవాడిని, క్యూట్ పప్పీస్ని, చిన్న బేబీస్ని ముద్దుగా అంటే అడారబుల్ థింగ్స్ని మనము ప్రైజ్ చేసినప్పుడు వాడుతూ ఉంటాం. అదేవిధంగా డిసప్పాయింట్ కండిషన్లో కూడా మనము వాడుతూ ఉంటాం. చూద్దాం ఫ్రెండ్స్. సెంటిమెంటల్ అప్రూవల్, సంథింగ్ దట్ యూ ఫైండ్ రియల్లీ క్యూట్ ఆర్ స్వీట్. చాలా స్వీట్ కండిషన్లో మనము చాలా నచ్చిన సిచ్యువేషన్లో ఏదైనా ఒక వ్యక్తిని కానీ చిన్న పిల్లలు, పప్పీస్, డాగ్స్ ఇష్టపడ్డాం అనుకోండి, అలాంటి వాటి మీద మనం ప్రేమను చూపించినప్పుడు, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ బేబీ ఇట్ ఈస్, బేబీ ఎంత అందంగా ఉంది, ఎంత క్యూట్గా ఉంది అని చెప్పినప్పుడు మనము అని వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఇది ఆల్సో షోస్ ఫీలింగ్ ఆఫ్ సారీ ఆర్ పిటీయింగ్. చాలా బాధను కలిగినప్పుడు కూడా ఓ ఇట్స్ పెయినింగ్, నొప్పిగా ఉంది అని చెప్పేటప్పుడు. అదేవిధంగా ఓ డోంట్ వరీ, ఏదైనా సాడ్ న్యూస్ విన్నా అనుకోండి,
ఓ డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అన్నీ కూడా సర్దుకుంటాయి, నువ్వు బాధపడొద్దు అని చెప్పి ఒకరికి సాడ్ కండిషన్లో మనము పిటీ చూపించినప్పుడు, జాలిని మనము చూపించినప్పుడు అని వాడతాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఓ వాట్ అన్ అడారబుల్ పప్పీ, ఎంత ముద్దుగా ఉంది ఈ పప్పీ అని చెప్పి అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఆని 2 కండిషన్స్లో వాడతాం. ఒకటేమో అందంగా ఉన్న చిన్న చిన్న బేబీస్ చెప్పినప్పుడు, డాగీస్ చెప్పినప్పుడు వాడతాం. అదేవిధంగా సాడ్ సిచ్యువేషన్లో కూడా మనము వాడుతూ ఉంటాం. జాలిని మనం చూపించినప్పుడు, అంటే సాడ్ కండిషన్స్ చెప్పినప్పుడు కూడా మనము ఆని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఓప్స్. ఓప్స్ ఇదేంటంటే ఫ్రెండ్స్, ఏదైనా సడన్గా మన వల్ల ఏదైనా మిస్టేక్ అయిందనుకోండి, అలాంటప్పుడు చూద్దాము. ఆ మిస్టేక్ మనం తెలుసుకున్నాం. సడన్గా ఏదైనా మిస్టేక్ మీ వల్ల అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, బయలుదేరుతున్నారు ఎటో వెళ్ళడానికి, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయల కోసం వెళ్ళారనుకోండి. మీరు ఏమైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు బ్యాగ్ మర్చిపోయి వెళ్ళారు. ఊప్స్, ఐ హ్యావ్ ఫర్గాటన్ మై బ్యాగ్, నా బ్యాగ్ మర్చిపోయాను. బాస్కెట్ తీసుకెళ్తేనే కదా మనం వెజిటబుల్స్ తీసుకుంటాం, అందులో అదే మర్చిపోయాం. అలాగా సంథింగ్ దట్ యూ డిడెంట్ మీన్ టు డూ, అంటే చేయాలని చెయ్యవు, సడన్గా అది అలా అయిపోతుంది, కావాలని మర్చిపోం కదా ఎవరమైనా. ఫైనల్లీ యూ అక్నాలెడ్జ్ యువర్ మిస్టేక్, ఫైనల్గా నీ మిస్టేక్ నువ్వు తెలుసుకుంటావు. ఊప్స్, ఐ హ్యావ్ జస్ట్ స్ప్లిట్ సమ్ కాఫీ, అయ్యో నీ మీద నేను కాఫీ పోసేసానే అని చెప్పండి. ఫైనల్గా తెలిసింది ఏంటంటే నా వల్ల మిస్టేక్ అయిందని ఆయన్ని తెలుసుకున్నప్పుడు, ఓప్స్ ఐ హ్యావ్ స్ప్లిట్ కాఫీ ఆన్ యూ, నీ మీద కాఫీ పడేసానని చెప్తున్నాడు. దెన్ ఫ్రెండ్స్, ఓప్స్ ఐ హ్యావ్ ఫర్గాటన్ మై కార్ కీస్, అయ్యో నా కార్ కీస్ మర్చిపోయానే అని మళ్ళీ వెనక్కి వెళ్ళి కార్ కీస్ కోసం మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చే కండిషన్ ఓప్స్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఏయ్, ఇపీ, యాహూ, ఇవన్నీ కూడా ఎగ్జైట్మెంట్, హ్యాపీగా ఉండే కండిషన్స్ ఫ్రెండ్స్, ఎంజాయ్గా ఉండే కండిషన్. ఎగ్జైట్మెంట్లో మనం చెప్పేటప్పుడు ఇలాంటి ఎక్స్క్లమేటరీ మార్క్స్ సంబంధించి ఇలాంటి వర్డ్స్ని వాడుతూ ఉంటాం, ఇంటర్జెక్షన్స్ని. ఏంటంటే అవి ఏయ్, ఇప్పి, యాహూ, ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. వెన్ యూ ఆర్ సెలబ్రేటింగ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ సంథింగ్, ఏదైనా ఒక విషయం గురించి చాలా హ్యాపీగా ఉన్నాం అనుకోండి, అలాంటి కండిషన్ చెప్పినప్పుడు మనము ఏయ్, యాహూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, 2 రోజుల నుంచి కష్టపడుతున్నారు, ఫైనల్గా మీకు జాబ్ వచ్చేసింది, వావ్ ఫైనలీ ఐ హ్యావ్ సక్సీడెడ్, ఫైనల్గా నేను విజయం సాధించాలని చెప్పి చాలా ఎంజాయ్గా నువ్వు చెప్తూ ఉంటావు. అలాంటి కండిషన్ ఫ్రెండ్స్. ఇప్పీ, యు ఆర్ గోయింగ్ టు ది బీచ్, ఏయ్ ఫైనల్లీ ఐ హ్యావ్ సక్సీడెడ్, ఫైనల్గా నేను సక్సెస్ అయ్యాను అని చెప్పి. ఇప్పీ, వీఆర్ గోయింగ్ టు ద బీచ్, మనం బీచ్కి వెళ్తున్నామని చెప్పి హ్యాపీగా చెప్తున్నాడు. ఆ రకమైన కండిషన్స్లో ఏ, ఇపి, యాహూ, ఈ మూడింటిని కూడా వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఓ. ఓ అంటే ఫ్రెండ్స్ సర్ప్రైజ్ చెప్పినప్పుడు కూడా వాడతాం. అదేవిధంగా ఓహో అవునా అన్నప్పుడు మనం వాడుతూ ఉంటాం. ఓ అన్నప్పుడు ఓ వాట్ ఎ లవ్లీ సర్ప్రైజ్ అని చెప్పినప్పుడు మనము ఓని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇంకా అవి చూద్దాము. హుర్రే ఫ్రెండ్స్, ఏదైనా హ్యాపీ మూమెంట్, ఏదైనా సాధించిన తర్వాత మనము గేమ్స్లో వీటిలో విన్ అవుతాం కదా, అలాంటప్పుడు మన ప్లెజర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మన యొక్క హ్యాపీనెస్ని చెప్పడానికి మనము హుర్రే అనేటువంటి ఇంటర్జెక్షన్ మనము వాడుతూ ఉంటాం. చూద్దాం ఫ్రెండ్స్. హుర్రే, ఇట్స్ ద సమ్మర్ హాలిడేస్, మనకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. హుర్రే వి వన్ ద మ్యాచ్. ఈ రకంగా మనము హ్యాపీనెస్, ప్లెజర్ని మనము తెలుపుతూ ఉంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్, ఓ ఐ జస్ట్ స్టెప్డ్ ఆన్ అ పిన్. పెయిన్ చెప్పినప్పుడు సడన్గా నడుస్తూ ఉన్నారనుకోండి, వేరేమన్నా పిన్ మీద కాలేశారు, అలాంటప్పుడు ఆక్ ఓ ఐ జస్ట్ స్టెప్డ్ ఆన్ అ పిన్. ఏదైనా మీరు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి ఫ్రెండ్స్, అలాంటప్పుడు మీకు సడన్గా మీరు ఆ ముళ్ళు మీద కాలేశారు, అలాంటప్పుడు మీరు ఈ రకంగా మనమైతే అయ్యో అని ఇస్తాం మన మదర్ టంగ్లో, కానీ ఇక్కడ మాత్రం మనము ఓ అని మనము అంటూ ఉండాలి. ఓ ఐ జస్ట్ స్టెప్డ్ ఆన్ అ పెయిన్. పెయిన్ తెలిపినప్పుడు మనము వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్, ఓ నో ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్. ఈ బాధను నేను తట్టుకోలేనని చెప్పినప్పుడు ఓ నో నేను భరించలేను అని చెప్పినప్పుడు వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. షాక్ లేదా డిసప్పాయింట్మెంట్ చెప్పినప్పుడు మనము ఓ నో అని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫ్యూ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ రిలీఫ్,
ఏదైనా బాగా కష్టపడి అమ్మయ్య పని అయిపోయిందని చెప్తామే, అలాంటప్పుడు ఫైనల్లీ ఐ డిడ్ ఇట్, ఫైనల్గా దాన్ని నేను చేసేసానని చెప్పినప్పుడు ఫ్యూని వాడుతూ ఉంటాం. ఫ్యూ, ఐ హ్యావ్ ఫినిష్డ్ దట్ ఎస్సే ఎట్ లాస్ట్, ఫైనల్గా దాన్ని నేను కంప్లీట్ చేశాను. రిలాక్స్ టైంలో మనము ఇలాంటి రిలీఫ్ చెప్పినప్పుడు మనము ఫ్యూని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వావ్, ఇది కూడా సెల్ఫ్ మీకు హ్యాపీనెస్, సర్ప్రైజ్, ఎంజాయ్మెంట్ మూమెంట్ చెప్పినప్పుడు మనం వాడుతూ ఉంటాం. యూ లుక్ గ్రేట్ ఇన్ దిస్ డ్రెస్, ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు నువ్వు అని చెప్పి మీ యొక్క ఎగ్జైట్మెంట్, మీ యొక్క హ్యాపీనెస్ని చెప్పినప్పుడు మనం వావ్ అని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, హెచ్ఎంఎం అంటే థింకింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ నౌ, వాట్ షుడ్ ఐ డూ నౌ, ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నప్పుడు మనము థింకింగ్ ఫ్రెండ్స్. వాట్స్ నెక్స్ట్, ఇప్పుడు ఏంటి మరి, వాట్స్ నెక్స్ట్, నెక్స్ట్ ఏంటి ఆ రకంగా. హెచ్ఎంఎం ఎక్కువ మనం చాటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి వాడుతూ ఉంటాం. ఏదైనా మెసేజ్ చేస్తే రిప్లైకి హెచ్ఎంఎం పెట్టేస్తారు, హెచ్ఎంఎం పెట్టేసి వదిలేస్తారు, అంటే రిప్లై ఇవ్వలేక ఆ రకంగా అంటూ ఉంటారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది కూడా మనకి ఇంటర్సెక్షన్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్, థింకింగ్ కిందకి వస్తుంది హెచ్ఎంఎం అంటే. వాట్ షుడ్ ఐ డూ నౌ, నేను ఇప్పుడు ఏం చేయాలి అంటున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, యక్. అక్, యక్ అనేది డిస్లైక్ ఫ్రెండ్స్, అయిష్టాన్ని తెలుపుతూ ఉంటుంది. ఏదైతే మీకు రుచి నచ్చందని, మీ నాలుకకు నచ్చకుండా ఏదైతే కొంచెం గలీజ్గా ఉంటుందో అలాంటప్పుడు మనము యక్ అని వాడుతూ ఉంటాం. దీన్నే ఎక్ అని కూడా అంటూ ఉంటారు. ద టేస్ట్ ఆఫుల్, అప్పుడు ఎక్, ద టేస్ట్ ఆఫుల్, చాలా భయంకరంగా ఉంది దీని టేస్ట్, నేను తెలియలేనని చెప్పి అంటూ ఉన్నాడు. ఇలాంటి ఫీలింగ్ ఫ్రెండ్స్ కంప్లీట్గా డిస్లైక్, నచ్చలేదు ఇంకా ఆయనకి, అది చూడగానే ఒకలాగా అనిపిస్తుంది తనకి, ఓకారం అని అంటామే ఆ రకంగా తనకి అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎమ్మీ. ఎమ్మీ అంటే ఫ్రెండ్స్ ఏదైతే ఒక స్వీట్ ఐటెం కానీ ఏదన్నా మీకు బాగా నచ్చింది అనుకోండి, దాని స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎమ్మీ అంటూ ఉంటాం. చాలా బాగా నచ్చిన స్మెల్ కానీ చాలా నచ్చిన టేస్టీ థింగ్స్ ఏమైనా తిన్నామనుకోండి, లడ్డూలు ఏమైనా ఉంటాయి కదా స్వీట్స్, అవి తిన్నప్పుడు మీకు నచ్చినవి అప్పుడు యమ్మీ అని చెప్పి మన యొక్క ఎక్స్ప్రెషన్ని మనము ఈ ఇంటర్జెక్షన్ ద్వారా మనము తెలుపుతూ ఉంటాం ఫ్రెండ్స్. క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి. నౌన్ నుంచి ప్రొనౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్సెక్షన్, ఈ రకంగా అన్నీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. త్వరలో మనము అఫ్కోర్స్ ఇవన్నీ కూడా అయిపోయాయి, గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడాను. త్వరలో మనము స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఈ 1-2 డేస్లో స్టార్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా ఇంటిమేషన్ ఇవ్వండి. ఎవరికైతే ఇంగ్లీష్ భయం ఉందో ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం మనం మన ఛానల్ని స్టార్ట్ చేసాము. అన్నీ కూడా మెల్లిగా వెళ్దాం ఫ్రెండ్స్, తొందర ఏం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, పరిగెత్తుకుంటే ఏం చేయలేం మనము. ఎంత మెల్లగా మనం వెళ్తే అంత ఈజీగా వస్తుంది. ఒకటి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎప్పుడు నేర్చుకోవచ్చు అంటే ఆ లాంగ్వేజ్ మీద మనకి బాగా ఇష్టం ఉండాలి, నేర్చుకోవాలనే కసి ఉండాలి, ఆ ఇష్టంతో చాలా ఏకాగ్రత కూడా ఉండాలి. ఇష్టం సరిపోదు ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, టైం ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం సక్సెస్ అవుతాము. ప్రతిరోజు మనం టైం ప్లాన్ ప్రకారం మనము ఒక హ్యాబిట్గా మనం మలుచుకోవాలి. అలాంటప్పుడే మనం సక్సెస్ అవుతాము. నేర్చుకుంటున్నామంటే నేర్చుకుంటున్నాం అన్నట్టుగా మనం అలా చేస్తే సక్సెస్ అవ్వలేం ఫ్రెండ్స్. ఒకటి ఫ్రెండ్స్, నేను ఒకటి చేయగలనని మనం మనస్ఫూర్తిగా అనుకున్నాం అనుకోండి, తప్పకుండా చేస్తాం. ఒక ప్రోవెబ్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే ఇంటెన్షన్ అనేది గట్టిగా ఉందనుకోండి, ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందంట. అన్ని పరిస్థితులు మనకి ఎంత హార్డ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా తప్పకుండా మనకు అవన్నీ సహకరిస్తాయి. ఒకటి ఏంటంటే మనలో నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండాలి. అలా ఉన్నప్పుడు తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. ఓకేనా ఫ్రెండ్స్ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకు కూడా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒక్కటి ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్లో ఎవరైతే ఇంగ్లీష్ అంటే భయం ఉందో ఆ భయాన్ని పోగొట్టడం కోసం వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టుగా అవుతుంది. మన ఛానల్ని వాళ్ళకి ప్రమోట్ చేయండి, వాళ్ళకి పంపించండి, వాళ్ళతో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరూ కూడా షేర్ చేస్తారని అనుకుంటూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ గౌతమి సైనింగ్ ఆఫ్.